హలో అండి, నా పేరు డాక్టర్ శశివర్ధన్ జంజరాల. నేను టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ బ్రాంచ్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో టుడే ఐఎమ్ హియర్ టు డిస్కస్ రిగార్డింగ్ ఎల్డిఎల్ అంటే కొలెస్ట్రాల్ గురించి, లిపిడ్ ప్రొఫైల్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. లైక్ వాటిలో వచ్చే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, ఏది చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అండ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయడం ఎలా అనేది మాట్లాడుకుందాము. Like recently, this topic has been in debate for so many other reasons, but we do wanted our people అంటే అందరికీ ఏం తెలియాలి అని అంటే అది ఎందుకు చేస్తున్నామో దానికి బేసిక్ స్టడీస్ ఏంటి, వై ఆర్ వి డూయింగ్ దట్ అనేది మీకు తెలిస్తే యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అండ్ మంచి కేర్ తీసుకోవచ్చు. సో లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే అక్రాస్ అన్ని కంట్రీస్లలో కొలెస్ట్రాల్ బ్లడ్లో ఉంటుంది అందరికీ. లైక్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి మనకి ముసలిలో మనం చనిపోయేదాకా కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఉంటుంది. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి మల్టిపుల్ వేరియస్ టర్మినాలజీస్ ఇచ్చాము. సో అలా కాకుండా స్పెసిఫికల్లీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ వీఆర్ హ్యావింగ్ అండ్ దానికి ఉన్న స్టడీస్ ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది లిటిల్ బిట్గా డిస్కస్ చేసుకుందాము, అంటే మీ బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో యూజువల్లీ వాట్ మన దగ్గర ఏమేమి ఉంటాయంటే లో ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్, total cholesterol, triglycerides, non-HDL cholesterol, lipoprotein A, ApoB is to ApoA1. ఇవి జనరల్గా మనం లిపిడ్ ప్రొఫైల్లో చూసేది. దీంట్లో ట్రెడిషనల్లీ ఏం చెప్తామంటే ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్తారు, హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్తారు. సో వీటిలో మనకి ఎగ్జాక్ట్లీ పనికొచ్చేవి అండ్ ఎగ్జాక్ట్లీ మనం స్ట్రిక్ట్గా మానిటర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎల్డిఎల్ని. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారము దీన్ని <70 ఉంచుకోవాలి. ఎవరికి అని అంటే ఎవరైతే 40 years కంటే ఎక్కువ ఉన్నారో, ఎవరికైతే షుగర్ ఉందో, ఎవరైతే ఆల్రెడీ హార్ట్ డిసీజ్ వగైరా పేషెంట్స్ ఉన్నారో, లైక్ ఎనీ అదర్ డిసీజ్, లైక్ ఎవరికైతే పేషెంట్కి స్ట్రోక్ వచ్చిందో లేకపోతే కాళ్ళల్లో బ్లాకేజెస్ ఉన్నాయో అటువంటి పేషెంట్స్కి ఇది స్ట్రిక్ట్లీ తక్కువ పెట్టుకోవాలని గైడ్లైన్స్ ఉన్నాయి. సో <70 అనేది ఏంటంటే మీకు ఏం డిసీజ్ రాకముందు ఉన్న గైడ్లైన్. అంటే మీకు ఏం డిసీజ్ లేదు, మీరు జనరల్గా రెగ్యులర్ చెకప్ కోసం వచ్చారు, డాక్టర్కి చూపించుకున్నారు, ఎంత మటుకు కరెక్ట్ అనేది <70 అనేది. ఇది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది 170, 180 ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. కొంతమందికి 65, 70 ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి బ్లాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇది ఏంటి అని అంటే లీనియర్ రిలేషన్షిప్ అనేది ఉండదండి. అంటే ఇది పెరగడం వల్ల పెరుగుతుంది అని కాదు, ఇది ఉండడం వల్ల మనకి రిస్క్ పెరుగుతుంది ఖచ్చితంగా. అది ఎలా తెలిసింది మనకి? సో ఇట్స్ లైక్ ఈజ్ ఇట్ జస్ట్ ఎ నెంబర్, లేకపోతే ఏదైనా స్టడీస్ జరిగాయి? డెఫినెట్లీ జరిగాయి. ఎలా అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది గుండెకి సంబంధించిన బ్లడ్ వెజల్స్. ఇది కుడివైపు ఒక నరం. దీంట్లో ఇక్కడ కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఉన్న పేషెంట్స్ని కొంతమందిని తీసుకొని ఒక కెమెరా పెట్టి, ఐవాస్ అనే కెమెరా ఉంటుంది, సీక్వెన్స్గా స్టడీస్ చేశారు. అంటే మనం ఈ ఎల్డిఎల్ని తగ్గించడం వల్ల ఇక్కడ ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుందా లేదా అనేది టెస్ట్ చేశారు. టెస్ట్ చేయడం వల్ల తగ్గింది. ఆ ఆర్టికల్స్ మీరు నెట్లో కొడితే కుప్పలుగా ఉంటాయి, యూ కెన్ గో త్రూ ఇట్. అవి ఓపెన్ యాక్సెస్ ఆర్టికల్స్, అంటే ఎవరైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. సో ఇది ఇక్కడే కాదు, మనకి మెడకి తీసుకుపోయే నరాలలో కూడా, లైక్ బ్రెయిన్కి తీసుకెళ్లే నరాలు ఉంటాయి, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అంటారు, ఇక్కడ చేరుకుంటుంది కొవ్వు. సో దీన్ని కూడా త్రూ కెమెరాస్, సీక్వెన్షియల్ కెమెరాస్ పెట్టి చెక్ చేశారు. అంటే హై ఇంటెన్సిటీ స్టాటిన్స్ పెడితే, హై ఇంటెన్సిటీ స్టాటిన్స్ అంటే మేజర్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ అంటే లార్జ్ డోసెస్ ఆఫ్ డ్రగ్స్ పెట్టి దాన్ని చెక్ చేసి చూసారు తగ్గాయా లేదా అని. అది తగ్గిన తర్వాతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఒక కంట్రీలో కాదు, అక్రాస్ యునైటెడ్ స్టేట్స్, యూకే, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్ అండ్ సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్, అన్ని కంట్రీస్లలో మంచిగా ఎవాల్యుయేషన్ అయిన తర్వాతే దెన్ ఓన్లీ వీ కేమ్ టు ఎ కంక్లూజన్ దట్ దీన్ని కనుక మనము కంట్రోల్ చేయగలిగితే మనకి రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. దట్ డజంట్ మీన్ దట్ కంప్లీట్లీ జీరో అని కాదు, బట్ డెఫినెట్లీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ద డిసీజ్ తగ్గిపోతుంది. సో ఒకసారి ఆల్రెడీ బ్లాకేజ్ వచ్చింది పేషెంట్కి, స్టెంట్ వేసుకున్నారు, లేకపోతే ఒకసారి స్ట్రోక్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, దెన్ వాట్ ఈస్ ద గైడ్ లైన్? సో <55 అనేది ఎల్డిఎల్కి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు యాజ్ పర్ మనం యూరోపియన్ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నాము. అమెరికన్స్ స్టిల్ 70 దగ్గర ఆగారు, మనం 55కి వచ్చేసాము. మనం 55 ఇప్పుడు ఇండియన్ డాక్టర్స్ అందరూ కూడా ఇన్ ఆర్డర్ టు మానిటరింగ్ కష్టం అవుతుందని వి జస్ట్ వెంట్ టు లైక్ 55 mg కంటే తక్కువ పెట్టుకోవాలి. ఎల్డిఎల్ అనేది ఇస్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్. సో
హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్తారు. లైక్ ఇది మేజర్లీ 40 and 50 గైడ్లైన్స్ పెట్టుకున్నారు మేల్ అండ్ ఫీమేల్కి సెపరేట్గా. సో ఈ గైడ్లైన్స్ ప్రకారం ఒకవేళ హెచ్డిఎల్ ఎక్కువ మోతాదులో ఉంటే అది మంచిది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఫుడ్ వల్ల అండ్ నియాసిన్ అని కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల అది పెంచుకోవచ్చు. యూజువల్లీ మేము దీనికి ట్రీట్మెంట్ సపోర్ట్ చేయము. లైక్ ఓన్లీ మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే, గుడ్ హ్యాబిట్స్ చేసుకుంటే ద హెచ్డిఎల్ లెవెల్స్ విల్ రైజ్. సో కమింగ్ టు ట్రైగ్లిజరైడ్స్, ఇది ఫుడ్ తిన్న తర్వాత డెఫినెట్లీ పెరుగుతుంది. 150 ఈజ్ దీని కట్ ఆఫ్ అండి. కానీ యూజువల్లీ మనము 500 కంటే ఎక్కువ ఉంటే తప్ప దీన్ని స్పెసిఫికల్లీ ట్రీట్ చేయము. సో యూజువల్లీ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే కార్డియాక్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయని మనకి లీనియర్ రిలేషన్ ఉంది. అంటే ఇది పెరిగితే అది పెరుగుతుంది ఉంది. బట్ ఎనీవే ట్రైగ్లిజరైడ్స్ని ఒక్కదాన్ని తగ్గించడం వల్ల పేషెంట్కి బెనిఫిట్ అవుతుందా అన్న స్టడీస్ లేవు. సో అందుకని ఏం చేస్తామంటే ట్రైగ్లిజరైడ్ని మనము ఐసోలేటెడ్గా ట్రైగ్లిజరైడ్ పెరిగిందని దానికి ట్యాబ్లెట్స్ ఎప్పుడు పెడతామనంటే ఓన్లీ 500 కంటే ఎక్కువ ఉంటేనే. 150 to 500 ఉంటే మనం ఓన్లీ ఈ ఎల్డిఎల్ని తగ్గించుకుంటే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. సో ఈ ప్రోటోకాల్ మనం ఫాలో అవుతాం. సో ఇప్పుడు లేటెస్ట్ రీసెంట్గా ఏమొచ్చాయంటే వీ హ్యావ్ లైక్ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. దిస్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద న్యూ జనరేషన్ కార్డియాలజిస్ట్ ఆర్ లైక్ హ్యావ్ ఫోకస్ ఆన్ ఇట్. దీనికి 130 అనేది కట్ ఆఫ్ పెట్టుకున్నాము. సో 130 కంటే ఎక్కువ ఉంటే వీ డెఫినెట్లీ టెండ్ అండ్ ట్రై టు రెడ్యూస్ ఇట్ యూజింగ్ వేరియస్ అదర్ మెడికేషన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లిపిడ్ ప్రొఫైల్ మేనేజ్మెంట్. అండ్ ఆల్సో లైపోప్రోటీన్ ఏ, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని జపనీస్ స్టడీస్ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్లో ఎలా తెలిసిందంటే మాకు స్టెంట్ వేసిన తర్వాత కొంతమంది పేషెంట్స్కి మళ్ళీ రీస్టెంట్ అవసరం పడింది. సో ఈవెన్ వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ చేపిస్తే ఎల్డిఎల్ బాగానే ఉంది, నాన్ హెచ్డిఎల్ బాగానే ఉంది, హెచ్డిఎల్ బాగానే ఉంది, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. సో బట్ స్టిల్ ద పేషెంట్ డెవలప్డ్ దిస్ స్టెంట్ మళ్ళీ మూసుకుపోవడం కానీ లేకపోతే దాని మీద మళ్ళీ కొవ్వు వచ్చి చేరుకుపోవడం కానీ అయింది. సో దెన్ వీ గాట్ దిస్ వన్ లైపోప్రోటీన్ ఏ ఇంటూ ఎవాల్యుయేషన్. అటువంటి పేషెంట్స్కి లైపోప్రోటీన్ ఏ పెరిగి ఉంది. సో వాట్ వీ డిడ్ ఈస్ వీ హ్యావ్ టార్గెటెడ్ లైపోప్రోటీన్ ఏ అండ్ దీన్ని కూడా మనం కట్ ఆఫ్ పెట్టుకున్నాము. దీన్ని less than 50 పెట్టుకోవాలని. less than 50 పెట్టుకుంటే పేషెంట్స్కి మళ్ళీ రికరెన్సెస్ తగ్గుతాయని. సో ఆల్ దీస్ థింగ్స్ మీకు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే నన్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే కామన్ జనాలకి తెలియదు. లైక్ ఎందుకు టెస్ట్ చేస్తున్నాము అండ్ దాని మీన్స్ ఆథెంటిసిటీ ఏంటి అని. ఆథెంటిసిటీ ఏంటి అని అంటే బికాజ్ ఈ కెమెరా పెట్టి మనం టెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాసెస్. లైక్ అరౌండ్ 6,000-7,000 పాపులేషన్కి ఎవ్రీ పేషెంట్కి ఫాలోఅప్లో 1 monthly 6 monthsly కెమెరాస్ పెట్టి చెక్ చేయడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ డన్ బై గ్రేట్ పీపుల్ హూ వర్ బోర్న్ ఎర్లియర్. So this is a very good protocol which we are following. And also ఇది ఒక్కటే చేస్తే ట్యాబ్లెట్స్ వేసుకుంటే సెట్ అవుతుందంటే కాదు. మీ డైటరీ హ్యాబిట్స్ మారాలి, మీ లైఫ్ స్టైల్ హ్యాబిచుయేషన్స్ మారాలి. దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ప్లే. And food habits, especially the fried foods and all, will lead to bad cholesterol more easily. సో మనం ఎక్కువ కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మామూలుగా మనం బాగా ఫ్రై తింటాం కదా, ఫ్రై తినే దాంట్లో ద డార్క్గా అనిపించేది దట్ ఈస్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. సో బెటర్ అవాయిడ్ దట్. చేంజ్ యువర్ ఆయిల్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. అండ్ డోంట్ ఈట్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, just like boiled veggies and all this. Like go to the healthier lifestyle and less meat diet. That is more better. Okay, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి, ప్రోటీన్స్, వెజిటేబుల్స్, కార్బ్స్ మీడియంలో పెట్టుకోండి. అండ్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఆర్ గుడ్, నాట్ లైక్ ఎక్సెస్ బట్ మీడియంలో పెట్టుకోండి. ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎ కొలాబరేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ.